కాంతార సినిమాలో చూసిన పంజుర్లి దైవం. అది కల్పిత కథ కాదు. శతాబ్దాలుగా తులునాడు ప్రాంతంలో నమ్మబడుతున్న ఒక ప్రకృతి రక్షక దైవశక్తి. ఈ వీడియోలో తెలుసుకుందాం. పంజుర్లి దైవం అంటే ఎవరు? అది ఎక్కడ మొదలైంది? ఎందుకు అడవులు, భూమిని కాపాడే దేవుడుగా పిలుస్తారు? కాంతార సినిమాలో చూపినది ఎంతవరకు నిజం? ఇది ఒక సినిమా విశ్లేషణ కాదు. ఇది మన భూమి చెప్పిన కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శతాబ్దాల క్రితం కర్ణాటకలోని తులునాడు ప్రాంతం. ఇక్కడ అడవులు కేవలం చెట్లు కాదు, అవే జీవనం, అవే దేవతలు. ఈ ప్రాంతంలో ప్రజలు భూమిని తల్లిగా చూశారు, అడవిని దేవుడిలా పూజించారు. అక్కడ దేవుడు గుడిలో కూర్చునేవాడు కాదు, ప్రజల మధ్య నడిచేవాడు. అలాంటి నమ్మకంలోనే ఒక దైవశక్తి జన్మించింది. అదే పంజుర్లి దైవం. పంజుర్లి దైవం అంటే ఎవరు? పంజుర్లి అంటే పంది రూపం కాదు, అది భూమి ఆత్మ, అది ప్రకృతి రక్షకుడు. పంజుర్లి దైవం అడవిని కాపాడుతుంది, భూమిని కాపాడుతుంది, బలహీనులను రక్షిస్తుంది. ఎవరైనా భూమిని దోచుకుంటే, అడవిని నాశనం చేస్తే, అన్యాయం చేస్తే దైవం దిగిపోతుంది. దైవం ఎలా దిగుతుంది? ఇక్కడ ఒక విశేషం ఉంది. పంజుర్లి దైవం విగ్రహంగా ఉండదు, అది మనిషిలోకి దిగుతుంది. దీనిని భూతకోల అంటారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి దైవ వేషధారణలో, ముఖంపై రంగులు, కళ్ళలో అగ్ని. ఆ క్షణంలో అతను మనిషి కాదు, అతనే దైవం. అప్పుడు దైవం మాట్లాడుతుంది, సత్యం చెప్తుంది, తీర్పు ఇస్తుంది. అందుకే ప్రజలు భయపడతారు, అందుకే గౌరవిస్తారు. న్యాయం చేసే దేవుడు. పంజుర్లి దైవం వరాలు ఇవ్వదు, అది న్యాయం చేస్తుంది. ఎవరు తప్పు చేస్తే ఎంత పెద్దవాడైనా సరే దైవం ముందు అందరూ సమానమే. అందుకే అంటారు, ఈ దైవం ముందు అబద్ధం నిలబడదని. కాంతార సినిమా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది నిజమా అని. కానీ సినిమా చూపించింది అతి కాదు, కొంచెం సినిమాటిక్ చేసిన నిజం మాత్రమే. అడవులు, భూమి, ప్రజలు, దైవం, ఇవన్నీ నిజ జీవితంలో కూడా ఉన్నాయి. కాంతార ఒక సినిమా కాదు, అది ఒక హెచ్చరిక, అది ఒక గుర్తు. ఈ కథ మనకు ఏం చెప్తుంది? ప్రకృతి దేవుడు కాదు, ప్రకృతే దేవుడు. భూమిని నాశనం చేస్తే దైవం మౌనంగా ఉండదు, అది మన రూపంలో, మన మధ్యలో న్యాయం చేస్తుంది. అందుకే పంజుర్లి దైవం ఇప్పటికీ బ్రతికే ఉంది. ఇది సినిమా కాదు, ఇది నమ్మకం, ఇది శక్తి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.